హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మన రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ఒక గవర్నమెంట్ స్కూల్లో అయితే ఈ మీటింగ్కి అయితే అటెండ్ అయ్యారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా. మనం గతంలో చూసుకుంటే ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే ఇటువంటి మీటింగ్లు అనేవి, ఇటువంటి పేరెంట్స్ కమ్ టీచర్స్ మీటింగ్స్ అనేవి ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే మనం ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో కూడా దాదాపు 45,094 ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఈరోజు సర్పంచుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇటువంటి చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అయితే ఈ మీటింగ్ అయితే దగ్గర స్కూళ్ళల్లో దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అయితే ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కడప మున్సిపల్ స్కూల్కి అయితే వెళ్ళారు. అక్కడ పిల్లల్ని అయితే కలిశారు, వారితో మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అయితే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని, పాఠశాలకు ఇంకా ఏమేమి అవసరమో వాళ్ళకి ఎటువంటి బెంచెస్ కానివ్వండి, డిజిటల్ క్లాసెస్ కానివ్వండి, ఫుడ్ మధ్యాహ్న భోజన పథకం. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అనేది ఉండేది. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు దీన్ని కొత్తగా శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఉండాలి, అవసరం అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారు అయితే దీన్ని కూడా అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ అదేవిధంగా గత ప్రభుత్వంలో పాఠశాలలు అయితే మరుగున పడిపోయాయి, అభివృద్ధి అయితే లేదు, పెయింట్లు వేశారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు అనేది అయితే పాఠశాలలో చూస్తే అని అర్థమవుతుంది. ఈ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెం నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి పాఠశాలలో పిల్లల ఐక్యతను, పిల్లలతో క్రమశిక్షణ ఎలా మెలగాలి, పిల్లలకు ఏమేమి అవసరం, పిల్లలకు ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో మనం చూసుకుంటే సరిగ్గా మధ్యాహ్నంలో పురుగులు వచ్చే ఫుడ్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి సరైన బాత్రూమ్స్ కూడా చక్కగా లేవు. పురుగు కీటకాలన్నీ స్కూల్లోకి వచ్చే సిచ్యువేషన్లు అయితే చాలా వరకు అయితే మనం గమనించాం. ఇటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడానికి, అదేవిధంగా పిల్లలు చాలా మంది మత్తుకు బానిస అవుతున్నారన్న విషయం గతంలో కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా అది మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే పేరెంట్స్తో కూడా ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నమాట. మెగా మీటింగ్ అని చెప్పొచ్చు దీన్ని. ఇప్పటి వరకు రాష్ట్రంలో మన భారతదేశం మొత్తం మీద ఇదే మొదటిసారి అయింది. ఇంత పెద్ద మీటింగ్, 45,000 స్కూల్కి ఇంత పెద్ద మీటింగ్ ఒకేసారి ఒకే రోజు ఇటువంటి మీటింగ్ జరగడం అనేది ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఈ మీటింగ్ ద్వారా పిల్లలకైతే చదువుకోవడానికి కానివ్వండి, వాళ్ళకు ఏమేమి అవసరాలు, పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి అని రెక్టిఫై చేసుకోవడానికి, ఇంట్లో ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇంట్లో అమ్మా నాన్నలతో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మా నాన్నలకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని పేరెంట్స్ కూడా ఈ మీటింగ్లో జాయిన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో పాఠశాలలు అనేవి ఇంకా భవిష్యత్తులో కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా ఉండబోతున్నాయని చెప్పడంలో ఆశ్చర్యమే అవసరం లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నం అయితే పిల్లలతో కలిసి భోజనం చేసే ప్లాన్ లో అయితే ఉన్నారు. అసలు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఎంతవరకు ఎన్ని కర్రీస్ పెడుతున్నారు, ఇది కూడా చెక్ చేసే భాగంగా నారా లోకేష్ గారు పిల్లలతో అయితే భోజనం చేస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి మీటింగ్స్ అయితే ఈ టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్యలో మీటింగ్స్ అనేది తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే పిల్లల అవగాహన కోసం, పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, స్కూల్లో ఎలా ఉన్నారు అని చెప్పి ఈ మీటింగ్, ఈ కమ్యూనికేషన్ అనేది అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, వీళ్ళిద్దరి మధ్య పేరెంట్స్కి టీచర్స్కి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నలిగిపోయేది మధ్యలో స్టూడెంటే. చాలా మంది మనం చూడొచ్చు 10th క్లాస్లోనే డిప్రెషన్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఇటువంటి మీటింగ్ వల్ల పిల్లల్ని దగ్గర చేసుకొని, స్టూడెంట్స్ని దగ్గర చేసుకొని, వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే తెలుసుకొని, వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరాలు ఉంటే తెలుసుకొని రెక్టిఫై చేసే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇటువంటి ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో స్కూళ్ళు ఇంకో స్థానంలో ఉంటాయని, ప్రైవేట్ పాఠశాలలకి ఏమాత్రం ఈ గవర్నమెంట్ పాఠశాలలు తగ్గిపోవు అనే రేంజ్లో అయితే గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ముందుకు నడిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను.